హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక హిందీ సినిమా, కిల్. ఈ సినిమా యాక్చువల్గా టొరంటో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2023లో అయితే అక్కడ రిలీజ్ అయింది, సెప్టెంబర్ ఆ టైంలో. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి జూలై 5th అట్లా రిలీజ్ అయింది రెగ్యులర్ స్క్రీన్స్లో. సినిమా వచ్చి డైరెక్ట్ చేసింది ఎవరు అంటే నిఖిల్ నాగేష్ భట్. నాకు తెలియదు అతని గురించి. సో కరణ్ జోహర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు. మనం కరణ్ జోహర్ అనగానే ఓ మంచి రొమాంటిక్ సినిమా తీస్తాడు అనుకుంటాం, కానీ ఇది చాలా విరుద్ధంగా ఉంటుంది. సినిమా కథకు వచ్చామంటే మన హీరో వచ్చేసి ఆర్మీలో స్పెషల్ ఫోర్సెస్లో ఉంటాడు. అతనికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాడి గర్ల్ ఫ్రెండ్కి ఎంగేజ్మెంట్ జరుగుతుందని, అమ్మాయిని లేపుకొచ్చేయాలని వాడి ఫ్రెండ్ కలిసి ఆ ఊరికి వెళ్తారు. వాళ్ళ ఫాదర్ ఢిల్లీ దగ్గర. వాళ్ళ ఫాదర్ పెద్ద తోపు అనమాట, ఢిల్లీ నుంచి కొద్దిగా దూరం అనుకుంటా, పెద్ద తోపు. సో వచ్చి అమ్మాయి దగ్గరకు వచ్చి నేను తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా అంటే, లైట్ తీసుకో, మా నాన్న చంపేవాడు దొరుకుతాడు, మా నాన్న ఎంత పెద్దడు నీకు తెలియదు అని చెప్తాడు. సరే అని రిటర్న్ తర్వాత నేను వచ్చేస్తానులే అన్నట్టు ఏదో ప్లాన్ వేసుకుంటారు. ఎంగేజ్మెంట్ అయిపోద్ది, వీళ్ళు రిటర్న్ ట్రైన్లో వస్తూ ఉంటారు. అప్పుడు ఒక డెకాయిట్ గ్రూప్, మామూలుగా ట్రైన్ దొంగతనాలు చేస్తారు కదా, వాళ్ళందరూ ఎక్కుతారు. నీకు ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్ దాకా దాదాపు ఇంకా 2 hours నాన్ స్టాప్గా ట్రైన్ పోతుంది, ఇంకా ఆగదు అన్నప్పుడు డెకాయిటీ మొదలెడతారు. డెకాయిటీ దీని నుంచి వీళ్ళిద్దరు హీరోలు ఎలా కాపాడారు అన్నది సినిమా అంతా. ఫస్ట్ హాఫ్ అంతా కొట్టుకుంటూ ఉంటారు. ఇంటర్వెల్ బ్లాక్లో పర్టికులర్ ఈవెంట్ జరుగుతుంది, అక్కడి నుంచి కొట్టడం మానేసి చంపడం మొదలెడతారు. సినిమా స్టార్టింగ్ నుంచి అసలు బీభత్సమైన యాక్షన్ లవర్స్కి అయితే మస్ట్ వాచ్ ఫిలిము, సూపర్గా ఉంటుంది. కానీ 1-2 లాజిక్లు మనకి మిస్ అవుతాయి. ట్రైన్లో పోతున్నప్పుడు వీళ్ళు బయట ఇన్ఫామ్ చేసేకి ఏం చేయలేదా ఏంది అని, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఎండుకు వచ్చినప్పుడు ఒక మంట అనేది ఒకటి పెట్టి రైల్వే స్టేషన్కి చెప్పేటట్టు ఇది చేస్తారు. కానీ ముందు నుంచి ఏం చేయలేదా, ఇంకొన్ని ఏమన్నా చేయొచ్చు కదా అని అనిపించింది. కానీ ఆ మైండ్ సెట్ కూడా పోకుండా ఉత్త యాక్షన్ పైనే కాన్సన్ట్రేట్ చేసి మధ్యలో అక్కడక్కడ డైలాగులు అంతా, సినిమా అంతా సూపర్గా తీశాడు. దీంట్లో ఫస్ట్ మనం మెచ్చుకోవాల్సింది ఎవరు అంటే మన డైరెక్టర్, రైటర్ వాళ్ళని అండ్ ప్రొడ్యూసర్ని. మన ఇండియన్ ఫిలిమ్స్లోనే ఇట్లాంటి చాలా అరుదు, 1-2 చెప్పుకోవచ్చు. అందులో కంప్లీట్ యాక్షన్ అన్నది నాకు తెలిసి ఇదే అనుకుంటా. స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఎవడు ధైర్యం చేసి చేశారు. భీకరంగా అయితే ఇది ఆడుతూ ఉండింది, సూపర్గా ఉంది. అండ్ డిఓపి ఆర్ట్ వర్క్ని కూడా మనం మెచ్చుకోవాలి. ట్రైన్లో ఏం ఆర్ట్ వర్క్ అంటే దాంట్లో కూడా చాలా బాగా చూపించారు అసలు. అండ్ కెమెరా వర్క్ సూపర్, ఎందుకంటే కెమెరా మూవ్ అవ్వాలా, యాక్షన్స్ అట్లా దాంట్లో షూట్ చేయాలన్నప్పుడు బ్యూటిఫుల్ వర్క్. అండ్ పర్ఫార్మెన్సెస్ అందరి మనకి డ్రామా పర్ఫామ్ చేసేది లేకపోయినా కానీ అక్కడక్కడ సీన్లు పడతాయి, చాలా బాగా పర్ఫామ్ చేసి ఉంటారు. విల్లన్స్ ఆశీష్ విద్యార్థి అని లాస్ట్కి వచ్చినప్పుడల్లా వీళ్ళని చంపాలని వాళ్ళని చంపాలని వీళ్ళు, ఆ హెడ్ ఆన్ ఆ చిన్న దీంట్లోనే ఒక స్టోరీ, ఒక ఎమోషన్ చాలా అయితే ప్యాక్ చేసి అయితే పెట్టాడు. సినిమా వెళ్ళి కూర్చున్నామా మనం ఇంక మర్చిపోవచ్చు. ఒకప్పుడు పాత జాకీ చాన్ సినిమాలు ఇవన్నీ వెళ్ళి కూర్చుంటాం చూడు, ఏం ఆలోచించాల్సిన అవసరం, వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు, అన్నీ వాళ్ళే ఇది చేస్తూ ఉంటారు. అలాగుంటుంది ఈ సినిమా మటుకు. కానీ చాలా బాగుంటుంది. పిల్లల్ని తీసుకెళ్ళొచ్చా అంటే చెప్పలేము, ఎందుకంటే ఎక్కువ బ్లడ్ షెడ్ అయితే ఉంది. సెకండ్ హాఫ్ అంతా బ్లడ్ షెడ్. సినిమా నాకు తెలియదు ఏ సర్టిఫికేట్ ఇచ్చారా లేదు అనేసి, లేదు ఎందుకంటే మిగతా వల్గర్ ఈ సీన్స్ అయితే ఏముండవు కానీ యాక్షన్లే. కానీ ఆ బ్లడ్ చూసి పిల్లలు భయపడరు, ఓకే అంటే మటుకు పిల్లలు చూపించచ్చు. ఆల్మోస్ట్ ఆల్ వచ్చి 4 రోజులు అయిపోయింది. సో సినిమా అంటే యాక్షన్ లవర్సా మీరు వెళ్ళి చూడండి. ఇండియాలో ఇట్లాంటి సినిమాలు రావడం అరుదు, కానీ అది కూడా చాలా అద్భుతంగా తీశాడు, అది మెచ్చుకోదగ్గ విషయం. సో ఈ సినిమా గురించి ఇంతే. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడదాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మంచి సినిమాల గురించి ఇన్ఫర్మేషన్ లేదా పనికిమాలిన సినిమాలు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.